హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అండ్ మై వరల్డ్. ఈరోజు నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్లీ ఆల్రెడీ నేను వేసాను చూడండి. అలాగా ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక లైనింగ్ క్లాత్ మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్‌తో తీసుకున్న ఒక లైనింగ్ క్లాత్‌ని తీసుకోవాలండి. ఆల్రెడీగా నేను షార్ట్‌లో మీకు చేసి చూపెట్టాను. మనం పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. అలాగే నేను తీసుకున్నానండి. పైపింగ్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. నేను దానికి గోల్డ్ కలర్ మ్యాచింగ్ కాబట్టి గోల్డ్ కలర్ తీసుకున్నా. మనకు ఒక హాఫ్ ఇంచ్ కన్నా కూడా తక్కువ అండి. మన పైపింగ్‌కు దాన్ని కొంచెం అంత దూరంలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అలా మనం లైనింగ్‌కు మన నెక్ దగ్గర అలా మనం దగ్గరగా పెట్టేసి మనకి ఎంత రౌండ్ ఎలా ఉంటుందో అలా నీట్‌గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా ఉన్న వాళ్ళైతే కొంచెం నిదానంగా చేసుకోండి. జస్ట్ బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్‌గా కుట్టేయొచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నాకు బాగా అలవాటు కాబట్టి టకటక పెట్టేసుకోవడం కుట్టేస్తూ ఉంటాను అనమాట. మీరు ఇంకా చూసారా ఇలా నీట్‌గా వచ్చేస్తుంది. మనం రౌండ్ ఎలా కట్ చేసామో ప్రీవియస్‌గా అలాగే నీట్‌గా రౌండ్‌గా వస్తుంది. కావాలంటే చూడండి. మీకు అక్కడ క్లియర్‌గా చూపిస్తున్నా కదా! ఇంకా మీకు ఇక్కడ పైపింగ్‌లో డిఫరెంట్ నెక్స్ పెట్టొచ్చు. ఇది హై నెక్ అండి. అందుకోసం డీప్ నెక్ లేదు. అందుకోసం నేను చిన్న నెక్‌తోనే చూపిస్తున్నా. ఎందుకంటే చాలామందికి హై నెక్ కదండీ హై నెక్. అందుకే హై నెక్ బ్లౌజ్ మాత్రం చూపిస్తున్నాను నేను ప్రస్తుతానికి. హై నెక్ నుంచి స్టార్ట్ చేశాను నేను. డీప్ నెక్ ఇంకా ప్రీవియస్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నా అండి. మనం ఎప్పుడు కూడా పైపింగ్ పెట్టిన తర్వాత లైనింగ్‌కు సీదా అండి పైనుండే సైడే మాత్రమే అలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ అటు పక్కకు ఉండాలి. ఫ్రంట్ సైడ్ మాత్రం ఇటు పైపింగ్‌కు ఇటు 2 దగ్గరకు ఉండేలాగా చూసుకోవాలి మీరు. కంపల్సరీ కావాలంటే చూసుకోండి. అది ఫ్రంట్ పార్ట్ అనమాట. పై క్లాత్ అలాగే ఉంది. నేను దానికి ఆపోజిట్‌లో ఫోల్డింగ్ చేసి అవతలికి పెట్టాను. ఎందుకంటే మనకి ఇవతల నుంచి కుట్టు రాదు కాబట్టి. ఇప్పుడు పైపింగ్ అనేది దాని మీద పెట్టి నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి. అంటే రెండిటి ఇప్పుడు పై క్లాత్‌కు లైనింగ్ జాయింట్ చేసిన పైపింగ్‌కు రెండిటిని కూడా మనం అటాచ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత నీట్‌గా క్లియర్‌గా వస్తుందో. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను అక్కడ ఎలాగ అటాచ్ అయిందో చూడండి. ఇప్పుడు ఆ జాయింట్ అనేది మనకి ఎలా వచ్చిందో చూడండి. రౌండ్‌గా పైపింగ్ చూడండి ఎంత సన్నగా ఎలాగ నీట్‌గా వచ్చిందో కూడా చూడండి. కనిపిస్తుందా మీకు? చూసారా ఎంత నీట్‌గా ఫినిషింగ్ బాగా వచ్చిందో చూసారా? చాలామంది ఇది తెలియక అండి అదేదో కొత్తగా ఎక్కడెక్కడో బొటిక్ స్టైల్ ఎలా చేస్తారో ఏంటి అనుకుంటారు. ఇక్కడ రిమైనింగ్ ఉన్న పార్ట్ నేను కట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఫినిషింగ్ బాగా నీట్‌గా వచ్చింది. ఇంకా నాకు ఇది వేస్ట్. మనకు కావాల్సిన చిన్న నెక్ కాబట్టి దానికి ఎంత కావాలో అంత క్లాత్ అవసరం లేనిది కట్ చేసుకుని చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు రౌండ్ కరెక్ట్‌గా నిలబడాలి కాబట్టి చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటున్నాను. దాని తర్వాత లైనింగ్‌ని మనం రివర్స్ వేసుకోవాలి. చూసారా నేను ఇలా ఫోల్డ్ ఎలా చేశానో అలాగా రివర్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు లోపల మనం కుట్టింది ఎవరికి కూడా కనిపించదు. మీకు అర్థమవుతుందా? చూడండి ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్. మనకి ఇటు యువతల కుట్టింది కనిపించదు లైనింగ్. అలాగే అట్ ద సేమ్ టైం పైన కుట్టిన పార్ట్‌కి కూడా కనిపించదు. ఇన్విజిబుల్ పైపింగ్ అంటారండి. అంతే అండి. చాలా సింపుల్. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ.